షాక్. ఇది నిన్నటి వార్త ఇవాళ వేసుకొచ్చిండ్రు. షాక్ మార్కెట్, ఇన్వెస్టర్లు విలవిల, 6 నెలల్లో 75 లక్షల కోట్లు ఆంఫర్ట్. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్ డమాల్, 35 నుంచి 70% దాకా షేర్లు డౌన్. కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్లోకి మిడ్ క్లాస్ పబ్లిక్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని స్మాల్ క్యాప్స్లోకి ఎంట్రీ. 2020లో డిమార్ట్ అకౌంట్ సంఖ్య 4 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు. తెలంగాణ నుంచి సుమారు 48 లక్షల ఖాతాలు. నిరుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి వరుసగా మార్కెట్ పతనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి. టారిఫ్ వార్, FII సేల్స్తో ఆగమాగం. కేంద్ర ప్రభుత్వం చర్యలు కంటి తుడిపే. షేర్లు అమ్మేసుకుంటున్న ఫారిన్ ఇన్వెస్టర్లు. నిరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారెన్, ఇదే FIFF అంటే ఇది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. దీని మీద ఆధారపడి మన మార్కెట్ సాగుతుంది. ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ మార్కెట్ పెట్టడం వల్ల ఇక్కడ కొనుగోలు చేస్తూ అంటారు అన్నట్టు షేర్లను. ఈ షేర్లను కొనుగోలు చేయడం వల్ల ఈ అమెరికా కేంద్రంగా మన షేర్లకు లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనేది దీన్ని ఆధారంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో మార్కెట్ పతన స్థాయిలో ఉన్నది కాబట్టి మన దేశవ్యాప్తంగా 10 మంది వ్యాపారవేత్తలు ఇప్పుడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. దాంట్లో ఈ డీమార్ట్ అకౌంట్ అనేది ఇప్పుడు మనం కూడా తీసుకోవచ్చు. మన సెల్లులో డీమార్ట్ అకౌంట్ అని మనం కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని ఒక 10 కంపెనీలలో మన దగ్గర ఉదాహరణకు ఒక ₹1,00,000 ఉన్నాయి అనుకో. ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి మన దగ్గర. ₹1,00,000 ఉంటే ఏ అనే కంపెనీ మీద ఒక 10,000 పెడతాం. కనబడుతుందా? ఓకే. ఇగో ఏ అనే కంపెనీ మీద ₹10,000 పెట్టినాం. బి అనే కంపెనీ మీద ఒక ₹20,000 పెట్టినాం. సి అనే కంపెనీ మీద ఒక ₹30,000 పెట్టినాం. డి అనే కంపెనీ మీద ఇదంతా 60,000 అయింది కదా, ఓ ₹40,000 పెట్టినాం. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 కంపెనీలు అనుకుందాం, ABCD. అయితే ఇప్పుడు ఏ అనే కంపెనీ మీద మనం 10,000 పెట్టాం కదా, ఇది 6,000కి వచ్చింది. మనం పెట్టిన పెట్టుబడిలో ₹4,000 లాస్ వచ్చింది. ఇప్పుడు మన అకౌంట్లో ఇక 4,000 ఉన్నాయి అన్నట్టు, ఇక 6,000 ఉన్నాయి అన్నట్టు, ఇక 4,000 ఎగిరిపోయినాయి నష్టాల వల్ల. ఇక ఈ 20,000 కాస్త 10,000కి వచ్చింది. ఈ 30,000 కాస్త 20,000కి వచ్చింది. ఈ 40,000 కాస్త 30,000కి వచ్చింది. ఇప్పుడు మనము డీమార్ట్ అకౌంట్లో ఎంత పెట్టినాం? ₹1,00,000 పెట్టినాం. ₹1,00,000 పెడితే ఆఖరికి మన దగ్గర మిగిలింది ఎంత? 50, 60, 66,000. అంటే 34,000 మనకు నష్టాలు. అట్లా ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 కంపెనీలు, ఈ డీమార్ట్ అనేది రాధాకృష్ణకి సంబంధించింది. దేశంలో రాధాకృష్ణ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, వ్యాపార దిగ్గజం, ఆయనకు సంబంధించింది. ఇది 30% నష్టాలను చవి చూసిందట. అట్లా టాప్ 10లో ఉన్న అన్ని కంపెనీలు కలిసి నిన్న ఒక్కరోజే 81,000 కోట్ల రూపాయల నష్టాలు చవి చూసింది. ఇంకో ఇట్లా ఉంటుంది మార్కెట్. అయితే ఈ మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంది? ఇక్కడ చైనోడు కనిపెట్టిన డీప్సిక్ అనే ఒక యాప్ వల్ల ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని అమెరికా కొనుగోలు చేసింది, ఇతర దేశాలు కొనుగోలు చేసినాయి. దానివల్ల అమెరికాకు కూడా కొన్ని $1 ట్రిలియన్ నష్టం వచ్చింది. అమెరికా మార్కెట్ తోటి మనం కదా అనుసంధానమై ఉండేది. అట్లా మన మార్కెట్ కూడా పతనావస్థలో ఉన్నది. అమెరికా ఆదాయం పెరిగితే కొంచెం మనం దాంతో టైఅప్ అయి ఉంటాం కాబట్టి మన ఆదాయం కూడా పెరిగేది. కానీ ఇప్పుడు అమెరికా ఆదాయమే తగ్గిపోవడం వల్ల మన ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో నష్టం చవి చూస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆదాయం అంతా చైనా ఓడికి పోయింది. ఈ 2 నెలలుగా అదే సాగుతుంది. ఇక ట్రంప్ గెలిచిన కాంచెల్లి మనకు మొత్తం నష్టాలే. ఇంకా మనోడు మోడీ కావచ్చు, ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, కులం మతం అని రెచ్చగొట్టుకుంటున్నారు. ఇంత ఆగమైతే అంటే మన సంపద, దీన్ని ఎట్లా పైకి లేపాలి, ఈ సంపద ఎట్లా సృష్టించాలి, సృష్టించిన సంపదను ప్రజలకు ఎట్లా పంచాలి,
అనేది అది మనిషి మతంలో నీళ్ళు పెట్టుకుంటా బతికెళ్ళ తీస్తాను, రాజకీయాలు ఇలా తీస్తాను. ఇగో ఇది డీమార్ట్ అకౌంట్ అనేది ఒక యజమానికి సంబంధించిన ఒక ఇన్వెస్టర్కి సంబంధించిన కంపెనీ అది. డీమార్ట్ అనేది ఇప్పుడు మన దగ్గర డీమార్ట్స్ ఉంటాయి కదా, ఆయనకు సంబంధించిన అకౌంట్ అది. దాంట్లో ఇప్పుడు 22 కోట్ల మంది పెట్టుబడులు పెట్టిండ్రు. నేను కూడా మొన్న ఒక 50,000 ఉంటే డీమార్ట్లో పెడదామనుకున్నా. చక్కగా బ్యాంకుకు పోయినా చూసిన ఎట్లున్నది మార్కెట్ వ్యవస్థ అంటే అంత నష్టాలలో ఉన్నది. ఎప్పంచెలు ఉన్నది నష్టాలు అంటే ఏడాది నుంచి ఉన్నది నష్టాలు. ఇలా పెట్టడం కంటే ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకో 1,500 2,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి. ప్రస్తుతం ఎవరన్నా ఇన్వెస్టర్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద ఇన్వెస్ట్ చేయకండి. అంటే మొత్తం లాసే వచ్చి ₹1,00,000 ఎగిరిపోతాయని చెప్తలేం, కానీ ప్రస్తుతం నష్టాల్లో ఉన్నది. ఎప్పుడు కానీ మొత్తం డబ్బులు ఒకటేసారి ఎగిరిపో ఉంటాయి, కాకపోతే ప్రస్తుతం లాస్లో ఉన్నాయి. మనం పెట్టిన పెట్టుబడికి అన్ని లాసులు చూపెడుతుంది. కాబట్టి మొత్తం మన దేశ మార్కెట్ డౌన్లో ఉన్నది. దీన్ని లేపే మొగోడు కాదు మన మోడీ గారు. మోడీ గారికి నిజంగా విజన్ ఉంటే ఈ 75 లక్షల కోట్లు ఇన్వెస్టర్లే ఎగిరిపోయినాయి. నువ్వు ఇప్పుడు ఏదైనా కొత్త వస్తువు మన ఇంజనీర్లతోటి తయారు చేపి, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లతోటి ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టు, ఏలాగా ఏదైనా ఒక కొత్తది కనిపెట్టి ప్రపంచ మార్కెట్లోకి విడిచిపెడితే అప్పుడు మన దగ్గరికి వచ్చి నిలబడతారు అందరూ. మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ మనకు కావాలని. యుద్ధ విమానాలు తయారు చేయకపోతే మనం, సాఫ్ట్వేరు తయారు చేయకపోతే మనం, ఆఖరికి గుండు సూదులు కూడా తయారు చేయాలంటే చైనా దగ్గరికి పోవాలి. ఎగిరేసే పతంగిలకు సంబంధించిన మాంజా కావాలన్నా వాని దగ్గరికే పోవాలి. మళ్ళీ పొద్దున లేచి ధర్మం అని అదని ఇదని ఎచ్చుల మాటలు మాట్లాడుకుంటా పూట గడుపుకుంటాం. గింత అస్తవ్యస్తమైంది మన మార్కెట్. ఇది ఇంకా ఇట్లనే కొనసాగుతాయి. ఇప్పుడు అర్జెంటుగా ఈ షేర్ మార్కెట్ని నిలబెట్టాలి, లేకపోతే ఇంకా అద్మానమైన స్థితిలోకి పడిపోతాం. ఆర్థిక మాధ్యమం ఒకసారి వచ్చిందంటే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందంటే ఉత్పత్తి మొత్తం పడిపోతుంది. మనం కొనడానికి డబ్బులు ఉండవు. శ్రీలంక కదా, ఒక్క గుడ్డు కొనుక్కోవాలంటే శ్రీలంకలో ఎంత ₹250 పెట్టి కొనుక్కున్నారు. కిలో బియ్యం కొనుక్కోవాలంటే ₹1000 దాకా అయింది అక్కడ. అప్పుడు ఏమవుతుంది? దోపిడీకే ఇవ్వబడతాం. ఎవడు ఉన్నోడుంటే వాని ఇంటికి పోయి దొంగతనాలు చేసి మరి ఆకలి తీర్చుకోవాలి కదా, అట్లా వస్తుంది. కాబట్టి మొత్తం మన ఇన్వెస్టర్ల దగ్గర నుంచి 75 లక్షల కోట్లు అంటే ఇంకొక 30 లక్షల కోట్లు కలిపితే మన భారతదేశం చేసిన అప్పు 1,25,000 కోట్లు అప్పు చేసింది కదా మన భారతదేశం ప్రపంచం దగ్గర నుంచి వెళ్ళి. దానికి ఒక్క 25% తక్కువగా ఉన్నది మన లాస్, ఇన్వెస్టర్లు పెట్టిన లాస్. అర్థం చేసుకోరు ఇక ఎంత దరిద్రంలో ఉన్నదో భారతదేశం అర్థం చేసుకోరు.